ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది అని విన్నాము. అది నిజమేనా? సో డెఫినెట్గా స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఏంటి మనకు కనిపించిన రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలామంది వస్తారు, మేము బ్లడ్ టెస్టులతోనో, ఈసీజీతోనో, 2D ఎకోతోనో, సిటీతోనో ఒక లెవెల్ వరకు అసెస్ చేయగలం. బట్ ఆ స్ట్రెస్ అనేది మనం అసెస్ చేయలేం. సో అందుకే స్ట్రెస్ కౌన్సిలింగ్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్ కోసం మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ అటాక్స్, స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్స్, టక్కర్స్ కార్డియాక్ హార్ట్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. సో సడన్గా హార్ట్ ఫెయిల్ అవడం, ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ కింద యాడ్ అవుతాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది యాడ్ అయితే తొందరగా ఎర్లీగా హార్ట్ అటాక్స్ చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు సడన్గా రోడ్డు మీద ఒక మనిషి నడుస్తూ వెళ్తుంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంటారు. అలాంటి టైంలో సిపిఆర్ కీలకం, ఎంత కీలకమో అలాగే మన చుట్టుపక్కల మాల్స్ దగ్గర అలాంటి ప్లేసెస్లో ఎయిడ్ పరికరాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరికీ సిపిఆర్, బిఎల్ఎస్, ఎస్ఎల్ఎస్ మనం ప్రోటోకాల్స్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్తూ ఉన్నాం. చాలా కార్పొరేట్స్కి వెళ్ళి కానీ, స్కూల్స్కి వెళ్ళి కానీ అది వాళ్ళకి అవగాహన ఉండాలని మేము అడ్వైస్ చేస్తూ ఉన్నాం. సో ఇదేంటంటే చాలా అవసరం. ఒకవేళ ఎవరన్నా ఒక ఇద్దరు ఒక ఏరియాలో ఉన్నారు, ఒకళ్ళు సడన్గా పడిపోయారు, కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఊపిరి తీసుకోవట్లేదు, పల్స్ దొరకట్లేదు. సో అలాంటి వాళ్ళకి సిపిఆర్ ఇమీడియట్గా యాక్టివేట్ చేస్తే వాళ్ళకి బ్రెయిన్ లాస్ లేకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ హార్ట్ మళ్ళీ పనిచేస్తే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా, ఏమీ ఇష్యూస్ అవ్వకుండా ఉండటానికి ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాల్స్లో కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్స్లో కానీ, హై రైజ్ బిల్డింగ్స్లో కానీ వీటిలో ఈ డిఫిబ్రిలేటర్ డివైసెస్ అనేవి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ సిపిఆర్ మెషిన్స్ కూడా వచ్చినాయి, బట్ అవి ఎక్కువ హాస్పిటల్స్లో, అంబులెన్సెస్లో ఇవి పెడుతున్నారు. బట్ ఆ హెల్ప్ వచ్చే వరకు మనం సిపిఆర్ యాక్టివేట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉండాలి. హెల్ప్ మనకి ఆ సిపిఆర్ ఎవరో ఒకళ్ళు టేక్ ఓవర్ చేసేంత వరకు, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు, ఎమర్జెన్సీకి రీచ్ అయ్యేంత వరకు ఈ సిపిఆర్, కార్డియో పల్మనరీ అంటే హార్ట్, లంగ్, బ్రెయిన్, ఈ మూడు సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్గా మనం కంప్రెషన్స్ ఇస్తూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మన సడన్గా ఎవరికైనా వచ్చేస్తుంది కాబట్టి హార్ట్ అటాక్, ప్రతి ఒక్కరూ ఒక జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటారు. దాని మీద కొంచెం హెల్త్ కేర్ ఉన్న వాళ్ళు, సేఫ్గా ఉండాలి మనం చాలా అనుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు హార్ట్ హెల్తీగా సేఫ్గా ఉండడానికి ఏ ఏజ్ పిల్లలు ఎలాంటి ఏమంటారు ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారా? ఏదైనా ఫ్రెష్ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే డైలీ ఫుడ్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఉండే ఫుడ్, ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ లేకుండా, అంటే ప్యాక్డ్ ఫుడ్. ఇప్పుడు ఈ మధ్య ఈజీగా మనకి ఇట్లో సూపర్ మార్కెట్స్లో కానీ ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్ జరుగుతున్నాయి. ఈజీ టు మేక్, వాటర్లో వేసుకోవడం, ఆయిల్లో వేసుకోవడం, లేకపోతే ఓవెన్లో పెట్టుకుని తీసుకోవడం, ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. ఎనీ ప్రిజర్వేటివ్స్, ఏదైనా ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తే అవి కొంచెం బ్యాడ్ సైడ్. అంటే ఎప్పుడో ఒకసారి మనం ఊరు వెళ్తున్నాము, అక్కడ ఏమీ దొరకలేదు, అప్పుడు ఏదన్నా కొంచెం తీసుకోవాలి అని అంటే ఆ టైంలో ఇలాంటివి కొంచెం యూజ్ అవ్వచ్చు. కానీ బట్ రెగ్యులర్గా మనం తీసుకునే డైట్లో ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ ఉండటం, నట్స్ ఉండటం, నట్స్, స్ప్రౌట్స్, ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ కాకుండా ఫిష్ ఎక్కువ తీసుకోవడం, రెడ్ మీట్ తక్కువ తీసుకోవడం, ఈ నట్స్ ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకుని మన ఫుడ్లో కూడా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఈ కర్రీస్ అవి తీసుకుని మిగతావి కొంచెం వెజిటేబుల్స్ కానీ, కొంచెం బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో, అంటే మన యాక్టివిటీ బట్టి కూడా మనం తీసుకునే ఫుడ్ ఉండాలి. మన యాక్టివిటీ తక్కువ ఉంటే తక్కువ ఫుడ్ తీసుకోవాలి, మన యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే అవి మన క్యాలరీస్ బర్న్ చేయడం కానీ, అవి బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారడం కానీ, ఇలాంటివి మనం అసలు ఏం యాక్టివిటీ లేకుండా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుంటే అవి ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మారుతూ ఉంటుంది.